హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనకు కొత్త వాళ్ళకు లేదంటే మన కాంటాక్ట్ లిస్ట్లో లేని వాళ్ళకి మనం వాట్సాప్ పంపించాలంటే ఏం చేస్తాం? వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని మన మొబైల్లో సేవ్ చేసి ఆ తర్వాత వాట్సాప్ రిఫ్రెష్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మన వాట్సాప్లో కనిపించాక మనం వాళ్ళకి ఏదైనా పంపించగలుగుతాం అన్నమాట. ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఎదుటి వాళ్ళ మొబైల్ నెంబర్ను మన మొబైల్లో సేవ్ చేయకుండానే వాళ్ళకు వాట్సాప్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్. దీనికోసం మనం ఏం చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అడ్రస్ బార్లో api.whatsapp.com/send phone equal to మన ఇండియా కోడ్ అయినటువంటి 91 టైప్ చేసి ఆ తర్వాత ఎవరికైతే మీరు డైరెక్ట్గా మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక గో అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇంకా మనకు డైరెక్ట్గా ఈ విధంగా సెండ్ మెసేజ్ అనేటువంటి ఒక లింక్ వస్తుందన్నమాట. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. మనము వాళ్ళతో చాట్ చేయడానికి కానీ లేదంటే ఏదైనా డేటా పంపించుకోవడానికి కానీ మనకు డైరెక్ట్గా ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఈ వీడియో కనుక కనిపించేటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.